ప్రియమైన వాళ్ళారా, మరొక వాక్యం ధ్యానించుకుందాం. వీడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేక్తముగా దేవుని ఆరాధించుటకు జనులను ప్రేరేపించుచున్నాడని చెప్పిరి. అపోస్తల కార్యములు 18:13. నోవహు ఓడ నుండి సురక్షితంగా బయటికి వచ్చిన తరువాత దహన బలి అర్పించిన రీతిగా ధర్మశాస్త్రంలో పవిత్ర పశువులను, పవిత్ర పక్షులను దహన బలిగా అర్పించారు. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ, పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించాను. ఆదికాండం 8:20. ప్రభువైన యేసుక్రీస్తు వారే స్వయంగా దేవుని గొర్రెపిల్లగా అర్పింపబడినప్పటి నుండి జంతు బలులు ఆగిపోయాయి. మరియు ఇప్పుడు మనము ఏ విధంగా ఆరాధించాలి? అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది. అది ఇప్పుడును వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. యోహాను 4:23. దేవుడు అప్పుడు ఆ విధంగా తెలియజేశారు కాబట్టి వారు జంతు దహన బలిని అర్పించారు. ఇప్పుడు దేవుడు దానిని సవరించి చెప్పిన రీతిగా దేవుని గొర్రెపిల్ల అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆరాధించుటకు ఎందుకు అంగీకరించకూడదు? నూతన నిబంధన అన్నది పాత నిబంధన యొక్క సవరణ. కాబట్టి దేవుడి మిమ్మల్ని దీవించి ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లుగా సహాయపడునుగాక. ఆమేన్.